దగ్గర నుంచి అనుకోరు ఒకసారి ఇలా చూడు ఓకే పట్టణ తూర్పు కాపు విద్యా విజ్ఞాన సంక్షేమ సంఘం వారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం 1,10,000 రూపాయలు వారు అందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇటువంటి కష్టకాలంలో అక్కడ ఉన్నటువంటి బాధితులకు అండగా నిలబడినందుకు తూర్పు కాపు సంక్షేమ సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పటేల్ డాక్టర్ శోభా శరణ్ గారు ఈరోజు తణుకు పట్టణంలో హాస్పిటల్ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విజయవాడ వరద బాధితుల కోసం ఈరోజు వారు సెకండ్ యానివర్సరీ హాస్పిటల్ సెకండ్ యానివర్సరీ సందర్భంలో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సదుద్దేశంతో విజయవాడ వరద బాధితులకి 50,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఈరోజు శోభా శరణ్ గారు ఎప్పుడూ కూడా తణుకుపట్నంలో సేవా కార్యక్రమాల్లో సామాజిక కార్యక్రమాల్లో ముందుండి ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషమైన సందర్భంగా తెలుసుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మేము అయ్యాక నువ్వు రోజుల మీరు కూడా అనే తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఇన్క్లూడింగ్ స్కూల్ చిల్డ్రన్ అందరూ కూడా వారిని ఆదుకోవాలనే ఒక ఆశయంతో
విరాళాలు సేకరించి ఈరోజు ప్రభుత్వానికి అందించడానికి పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషం. ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడినటువంటి కష్టాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించారు. 10 రోజులుగా అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేసి నిరంతరం కూడా అధికారులతో, ప్రజాప్రతినిధులతో, అక్కడ ఉన్నటువంటి టీమ్స్తో, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి అక్కడ ఇమీడియట్ రిలీఫ్ వచ్చే విధంగా బాధితులందరినీ కూడా ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల పట్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 10 రోజులుగా అక్కడ ఎంతో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈరోజు 10 రోజుల తర్వాత చూస్తే అక్కడ అంతా కూడా నార్మాలిటీకి వచ్చి పరిస్థితులన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా కనపడింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా చేతుకరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనందరం కూడా చూస్తే అక్కడ పెద్ద విపత్తు సంభవిస్తే దాన్ని మ్యాన్మేడ్ వరదలని చెప్తాడు, లేకపోతే బుడమేరు కావాలని ముంచేశారని చెప్తాడు. ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుసరణలో ఈరోజు 5 బోట్లు 4 బోట్లు కట్టేసి ప్రకాశం బ్యారేజ్ మీద కుదిరి బ్యారేజ్ను కోల్చడానికి కూడా ప్రణాళిక ఏర్పరిచి 1,00,000 మందిని నిరాశ్రయాలు చేయాలని ఒక ప్రణాళికతో వారు చేసినటువంటి చర్యలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు. దాన్ని కూడా